రామయ్య, ఓ రామయ్య, అంతా బాబు ఎక్కడికే పోతున్నావు? గ్రామ పంచాయతీకి పోతున్నా. అగో ఎందుకు రో? పైసలు ఇస్తురు కదా, తెచ్చుకుంటా. పింఛన్ పైసలా? అయ్యో నీకు తెలియదానే, మన కేసీఆర్ సారు భూమి ఉన్నోళ్లకు ఎకరానికి 4,000 ఇస్తుండట. ఈ అక్క, ఎంతైనా మన రైతు బిడ్డే కదరా. మనసంటి పేదోళ్ళ సంగతి బాగా తెలుసు కాబట్టి పైసలు ఇస్తుండు. అవును, మన మల్లెడ్డి పటేల్కి ఎన్ని ఎకరాలు ఉందిరా? ఎంత 50 ఎకరాలు ఉంటుంది. మన రాజిరెడ్డి పటేల్కు 100 ఎకరాలు ఉండొచ్చు. మరి నీకెన్ని ఎకరాలు ఉందిరా? 20 గుంటలు. నాకు 10 గుంటలు ఉంది. గట్లా అంటే నీకో 2,000, నాకో 1,000 రూపాయలు. ఈ లెక్కన బట్టి చూస్తే మన మల్లెడ్డి పటేల్కు 2 లక్షలు, మన రాజిరెడ్డి పటేల్కు 4 లక్షలు. ఇక మన సారు మన గురించి చేసింది ఏమున్నదిరా? ఉన్నదంతా ఉన్నోళ్ళకే ఊడ్చిపెట్టబట్టే. అయ్యా దొరా, మీరు మా కోసం చేసే పనులు చాలా బాగున్నాయి. ఎకరాలకెకరాలు భూములున్నోడు పేద రైతు ఎలా అవుతాడు? ఉన్నోడికి కూడా ఎరువులు కొనడానికి డబ్బులిస్తే మాకున్న 5 గుంటలు 10 గుంటల్లో పండించిన భూమికి ఎరువులు కొనడానికి డబ్బులు లేక, పంటలు నాశనం చేసే పురుగులను చంపలేక, కనీసం 10 గుంటల భూమిని పండించలేని మాకు మీరిచ్చే 1,000 రూపాయలు దేనికి సరిపోతాయ్యా? అయ్యా, కొద్దిగా ఈ విషయంపై ఆలోచించండి. మా పేద రైతులను కాపాడండి.